మనం ఇవాళ ఎగ్ ఫ్రై చేసుకుంటున్నాం. అందుకు కావాల్సింది 3 ఎగ్స్. మూడు ఎగ్స్ ఈ మాత్రం కొట్టి ఒక బౌల్లో పోసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్కి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా మిరియాల పొడి, ఈ మూడింటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. కొద్దిగా అంతా నూనె మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసి అందులో పెట్టేయాలి మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఎగ్స్ని. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మనకి ఫ్రైకి 2 బిగ్ సైజ్ ఆనియన్స్, 5 పచ్చిమిరపకాయలు కావాలి. వీటిని ఇప్పుడు మనం సన్నగా కోసుకోవాలి. పచ్చిమిరపకాయని ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి. మనం పెట్టుకున్న కోడిగుడ్డు ఇప్పుడు ఉడికిపోయింది. ఇలా ఏదైనా ఒకటి పెట్టి చూసుకుంటే అది అంటుకోకుండా వస్తే ఉడికిపోయినట్టు. ఉడకబెట్టుకున్న ఎగ్ని ఇప్పుడు మనం ముక్కలుగా కోసుకోవాలి. మనకు నచ్చిన సైజులో ముక్కలుగా కోసుకోవచ్చు. మేమైతే ఇప్పుడు కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకుంటున్నాం. చూడండి ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఇలాగ ఉడకాలి. ఇప్పుడు స్టవ్ ముట్టించుకోవాలి. కడాయి పెట్టుకొని ఫ్రైకి తగినంత ఆయిల్, ఒక 4 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక పోపు గింజలు, ఆనియన్స్, వేసి బాగా ఇప్పుడు కలుపుకోవాలి. ఆనియన్స్ వేగడానికి తగినంత ఉప్పు, చిటికెడంత పసుపు వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఇప్పుడు రెడ్ బ్రౌనిష్లో వచ్చినాక మనం ఇప్పుడు ముందుగా కోసుకున్న కోడిగుడ్డు ముక్కలను వేసేయాలి.
ఒకసారి మనం బాగా కలబెట్టుకోవాలి. చిటికెడు మిరియాల పొడి, రుచికి తగినంత కారం, ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. ఇదిగోండి, రెడీ అయిపోయింది వేడి వేడి కోడిగుడ్డు ఫ్రై. రెడీ అయిపోయింది స్పాంజీ కోడిగుడ్డు ఫ్రై. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.